హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మేమైతే లయ వినయ్ వాళ్ళనైతే కలిసాము. అదేనండి, ఇట్స్ మీ లయ వినయ్ వాళ్ళనైతే మేము కలిసాము. సో అది పార్ట్ 1 పెట్టాను నేను. ఎవరైనా పార్ట్ 1 చూడని వాళ్ళు ఉంటే ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో అయితే పార్ట్ 1ది లింక్ ఇస్తున్నాను. వెంటనే వెళ్ళి పార్ట్ 1 చూడండి. పార్ట్ 1 చూసాక మీకు పార్ట్ 2 చూస్తేనే అర్థమవుతుంది, ఎందుకంటే దానికి రిలేటెడ్గా ఉంటుంది ఈ వీడియో. ఈ వీడియోలో అసలు అక్కడ ప్రైజెస్ ఎలా ఉన్నాయి, కలెక్షన్లో వాళ్ళు మమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకున్నారు, మేము అక్కడికి ఎందుకు వెళ్ళాము ఏంటి అనేది ఈ వీడియోలో మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. సో స్కిప్ చేయకుండా ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. నేను మీ అందరితో ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నా. అదేంటంటే, నేనైతే ఫస్ట్ టైం ఒక యూట్యూబర్ని కలవడము, అంటే వాళ్ళతో ఎలా మాట్లాడాలి, వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది కూడా నాకు ఒక టెన్షన్లా ఉండే అక్కడి వరకు వెళ్ళేంతవరకు. కానీ వాళ్ళైతే చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, బాగా మాట్లాడారు. మేము ఫస్ట్ టైం అసలు ఒక యూట్యూబర్స్ని లైవ్లో చూడడము, వాళ్ళు ఎలా మాట్లాడతారు అనేది మాకు టెన్షన్ ఉండే, కానీ వాళ్ళు చాలా బాగా మాట్లాడారు. ఇద్దరు కూడా, లయ అక్క వినయ్ అన్న చాలా అంటే చాలా బాగా మాట్లాడారు. వాళ్ళు దగ్గరుండి వాళ్ళిద్దరు కలిసి నాకు డ్రెస్సెస్, హాఫ్ శారీస్ అన్నీ చూపించారు. మీకు ఇది బాగుంటుంది, ఇది బాగుంటుంది, ఇది తీసుకో అని చాలా అంటే చాలా బాగా మాట్లాడారు. సో పార్ట్ 1 చూసిన వాళ్ళకైతే ఒక ఐడియా ఉంటుంది ఏంటంటే, మేము లయ అక్కకైతే ఒక శారీ గిఫ్ట్ అయితే ఇచ్చాము. సో ఈ వీడియోలో అక్క నాకేం గిఫ్ట్ ఇచ్చింది అనేది మీకైతే నెక్స్ట్ క్లిప్లో చూపిస్తాను. అక్క వద్దక్క ఇప్పుడు ఇవన్నీ ఎందుకు, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూద్దాంలే అని అన్నా కానీ వినకుండా అయితే ఇచ్చింది. చూసేయండి. ముగ్గురు ఉన్నారు అమ్మాయిలు, వస్తారు అంటే మీకు ముందు చెప్పాలి, కొంచెం చెప్పండి. మేము గుర్తుపట్టలేదు. మళ్ళీ 3 మెంబర్స్ వస్తారు. వాళ్ళంటే చాలా పడి చేస్తారు కాలేజీలో. జుట్టు వెనుకెళ్తున్నారు. హాస్టల్ ఏం లేదు, ఇంటర్నో హాస్టల్. కానీ అంటే నేను స్టోర్లో ఉంటాను, అంటే నార్మల్గా ఖాళీ ఉంటే ఉంటాను, కాకపోతే ఇక నాకు వర్క్ ఉంటుంది కదా. తనకి ఇన్ఫార్మ్ చేస్తాను మీరు ఏ రోజు ఉంటా అంటే వాళ్ళు ఆ రోజు, అంటే సండే నీ కాలేజీ లీవ్. వాళ్ళంటే అంటే కొంతమంది కూడా చాలా మాకే ఎట్లా అనిపిస్తుంది, బండి మీద వస్తున్నారు కొంతమంది. మొన్న కూడా సంగతి లంగోణీలు అయితే మస్తు పోయినాయి ఆచడం. అప్పుడు పెట్టేసుకోని చెప్పిన చాలా మంది ఏంటంటే స్టోర్ ని విజిట్ అవుతుంది, ఓకే హ్యాపీ మాకు, కానీ అంత లాంగ్ నుంచి వస్తా అంటే మాకే ఎట్లనో అనిపిస్తుంది. మీరు ఆన్లైన్ కూడా చేసుకోండి. ఒకసారి ఏంటంటే చాలా ఊరికి వెళ్ళినాము. ఇప్పుడు ఇంకా మేమేంటంటే 1 అవర్ వెళ్ళిపోతామని చెప్పింది, వెళ్ళడానికి అబద్ధం చెప్పిందని చెప్తున్నారు. ఇప్పుడు నైట్ అయినా ఉన్నామంటుంది కదా అంటే తను ఇంకా ఆలోచించి మీకు ఫోన్ చేసింది. అసలు లేదంటే అప్సెట్ అయిపోయినా మొత్తం చూపిస్తే అక్క అంటే చూడండి రా, మాట కాకుండా కూర్చొని రావాలి అని అసలు ఫోటో తీసుకున్నాను. పాత ఇంటి దగ్గరికి వెళ్తారు, అక్కడ ఏంటంటే ఆషాఢంలో వేస్తారు కదా, మళ్ళీ ఇక్కడ ఎవరు ఉండదు కానీ ఇంకా శ్రావణంలో ఫిక్స్ చేసిన. ఇక్కడైతే ఈ అక్క అయితే ఈ డ్రెస్ చూపిస్తుంది. ఈ డ్రెస్ ఎందుకు చూపిస్తుంది అంటే, ఈ డ్రెస్ నేను వీడియోలో వేసుకున్నారా, ఈ డ్రెస్ చాలామంది అడిగారు, నీకు కూడా బాగుంటుంది ఈ డ్రెస్ తీసుకో అని చెప్పేసి అయితే ఈ అక్క అయితే ఈ డ్రెస్ చూపిస్తుంది. సో మేము కొన్ని డ్రెస్సెస్ తీసుకున్నాం కదా, దానికి ప్రైస్ ఎంత అయిందంటే 3500 రూపీస్ అయితే అయ్యింది. లయ అక్క అయితే ఇప్పుడైతే బోనం ఎత్తైతే అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళేసి అయితే వచ్చింది. కానీ అక్క అంత అలసిపోయినా కానీ చాలా ప్రశాంతంగా ప్రతి ఒక్క డ్రెస్ చూపిస్తుంది, ప్రతి ఒక్కటి చెప్తుంది, ఇది బాగుంటుంది, ఇది బాగుంటుందిరా, ఇది తీసుకోరా, ఇది నేను ప్రీవియస్ వీడియోలో వేసుకున్నానని ఇట్లా అన్నీ చెప్తూ అక్క డ్రెస్సెస్ అయితే చూపించింది. నాకు తెలిసినంత వరకు
ప్రతి యూట్యూబర్ ఎలా ఉంటారో నాకు తెలీదు. బట్ ఈ అక్క కానీ అన్న కానీ చాలా అంటే చాలా వచ్చిన వాళ్ళతోటి చాలా బాగా మాట్లాడడం కానీ, వాళ్ళ రిసీవింగ్ కానీ, వాళ్ళు చూపించే ప్రేమ కానీ, వీళ్ళు మా సబ్స్క్రైబర్స్ అని చెప్పి వాళ్ళు చూపించే లవ్ ఎఫెక్షన్ అయితే అసలు ఫిదా అని చెప్పొచ్చు. అంత బాగా చూపించారు. నేను లయ అక్క వాళ్ళ గురించి ఎందుకు ఇంతగానం ఇలా చెప్తున్నానని మీరు అనుకుండొచ్చు. బట్ ఏంటంటే మేము షాప్ దగ్గరికి వెళ్ళి నుంచి మేము ఇంటికి వెళ్ళేంత వరకు మాకు చాలా అంటే చాలా బాగా రిసీవ్ చేసుకుంది. జ్యూసెస్ ఇవ్వడం కానీ, మాకు ఆటో బుక్ అవ్వలేదు, చాలా లాంగ్ వెళ్ళాలి. అక్క దగ్గరుండి వాళ్ళకి తెలిసిన ఆటో నుంచి అయితే మమ్మల్ని అయితే బస్ స్టాప్ వరకు డ్రాప్ చేయమని చెప్పారు. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఇంతవరకు నేను ఇలా ఎవ్వరూ చేయడం చూడలేదు. ఎవరైనా లయ అక్కని కానీ వినయ్ అన్నని కానీ విజిట్ అవ్వాలి అని అనుకుంటే తప్పకుండా ఏ టెన్షన్ లేకుండా మీరైతే విజిట్ అవ్వచ్చు. వాళ్ళ దగ్గర ఉన్న కలెక్షన్ కానీ, వాళ్ళ రిసీవింగ్ కానీ చాలా అంటే చాలా బాగుంది. మనకు తెలిసిన వారి లెక్కనే చాలా బాగా మాట్లాడతారు వాళ్ళు. అండ్ మేము ఫొటోస్ వీడియోస్ అడగగానే సరేరా ఫొటోస్ దిగండి అని చెప్పి ఫొటోస్ తీయించుకున్నాము, వీడియోస్ తీసుకున్నాము, అన్నీ తీసుకున్నాము. లయ అక్క వాళ్ళ సిస్టర్ కూడా చాలా అంటే చాలా బాగా మాట్లాడింది. ఇక్కడ ఎల్లో కలర్ డ్రెస్ వేసుకుంది కదా, తనే లయ అక్క వాళ్ళ సిస్టర్. ఇక్కడ మేము తాగుతున్న జ్యూస్ కూడా లయ అక్కనే తెప్పించింది. వద్దక్క ఇవన్నీ ఎందుకు అక్క వద్దు అని చెప్పినా కానీ పర్లేదురా తాగండి, దూరం నుంచి వచ్చారు కదా కూర్చోండి, మీకు ఆటో బుక్ అవ్వకపోతే నేను ఆటో బుక్ చేసి మరీ పంపిస్తాను, మీరు ఎలాంటి టెన్షన్ పెట్టుకోకండి అని చెప్పి లయ అక్క అయితే దగ్గరుండి అయితే మాకైతే ఆటో బుక్ చేసి అయితే వాళ్ళకి తెలిసిన వాళ్ళ ఆటోలో అయితే మాకు బస్ స్టాప్ వరకు అయితే వెళ్ళాము. థ్యాంక్ యూ సో మచ్ అక్క, మమ్మల్ని ఇంత బాగా రిసీవ్ చేసుకొని మాకు ఇంత మంచి మెమొరీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. చూసేయండి అక్క మాకు సెండ్ ఆఫ్ ఎలా ఇచ్చేసింది అని. చాలా రోజుల నుంచి వెళ్దాం అని అన్నది. సడన్గా ప్లాన్ చేసి వచ్చింది. అన్న రాడంట నా ఇంటికి. బాయ్ అక్క. అక్క థ్యాంక్ యూ రా చాలా. నువ్వు చెప్పు. సరే అక్క బాయ్ అక్క. హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ శృతి రెడ్డి 8. సో మనల్ని అయితే కలవడానికి వచ్చారు, సంగారెడ్డి నుంచి వచ్చారంట. థ్యాంక్ యూ సో మచ్. సో సిస్టర్ వీడియోలు కూడా చూడండి, మంచి కంటెంట్ అయితే తీస్తుంది. సో నచ్చితే మాత్రం మనం ఎట్లా సపోర్ట్ చేస్తున్నారో అట్లనే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాగ్రామ్ అయితే ఫాలో కొట్టండి. సెలబ్రిటీస్ మాకైతే చాలా అంటే చాలా బాగా రిసీవ్. ఇప్పుడే అక్క వాళ్ళ గురించి అయితే బయలుదేరినాం. చాలా అంటే చాలా బాగా రిసీవ్ చేసుకుంది, మమ్మల్ని దగ్గరుండి పంపించింది. సో అక్క చాలా